హాయ్ గైస్, ఈరోజు నైకా న్యాచురల్స్ ఆనియన్ అండ్ ఫెనోగ్రిక్ షాంపూ అండ్ కండిషనర్ గురించి చూద్దాం. ఈ షాంపూ అండ్ కండిషనర్ నేను మోర్ దెన్ 2 months నుంచి యూస్ చేస్తున్నాను. 2 times పర్చేస్ చేశాను. ఒకటి శాంపుల్ సైజ్ అండ్ ఇంకొకటి రెగ్యులర్ సైజ్. కానీ నా ఒపీనియన్ 2 సార్లు మారింది. ఎందుకు ఏంటి అన్న కంప్లీట్ డీటెయిల్స్ అండ్ ఈ ప్రోడక్ట్స్ నిజంగా వర్క్ చేస్తున్నాయి లేదా, మళ్ళీ నేను ఈ ప్రోడక్ట్ని పర్చేస్ చేద్దాం అనుకుంటున్నానా లేదా అనేది చూద్దాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ఫస్ట్ ప్యాకేజింగ్ గురించి చూస్తే నేను 2 times పర్చేస్ చేశాను అన్నాను కదా, అందులో ఫస్ట్ టైం పర్చేస్ చేసిన బాటిల్ పోయింది, కనిపించట్లేదు. ఫస్ట్ టైం నేను కాంబో తీసుకున్నాను. 200 ml షాంపూ అండ్ 180 ml కండిషనర్, ఇవి రెండు కలిపి 559 రూపీస్ అయ్యాయి. అండ్ సెకండ్ టైం 400 ml షాంపూ అండ్ 180 ml కండిషనర్ విడివిడిగా తీసుకున్నాను. 400 ml షాంపూ 489 రూపీస్ అండ్ 180 ml కండిషనర్ 239 రూపీస్ పడ్డాయి. అండ్ ప్రైస్ వైజ్గా కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించాయి, ఎందుకంటే ఈ కాస్ట్కి ఇంకా పెద్ద షాంపూ అండ్ కండిషనర్స్ వస్తున్నాయి, ప్లస్ షాంపూ ఎక్కువ యూస్ చేయాల్సి వస్తుంది, సో ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ ప్యాకేజింగ్ వచ్చేసరికి షాంపూ బాటిల్ మోడల్లో వస్తుంది అండ్ క్యాప్ ప్రెస్సింగ్ మోడల్లో ఉంది. అండ్ కండిషనర్ నార్మల్ ట్యూబ్ మోడల్లోనే ఉంది. నాకు తెలిసి 180 ml కన్నా పెద్ద కండిషనర్ లేదు. షాంపూలో 200 ml అండ్ 400 ml 2 సైజెస్ ఉన్నాయి, కానీ కండిషనర్లో ఒక సైజు ఉన్నట్టుంది. సో ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్కి వస్తే, ఫస్ట్ టైం పర్చేస్ చేసినప్పుడు నాకు షాంపూ అండ్ కండిషనర్ రెండూ నచ్చాయి. షాంపూ అయితే చాలా నచ్చింది, కండిషనర్ ఓకే బాగానే ఉంది. బట్ షాంపూ యూస్ చేసినప్పుడు నా హెయిర్ అంతా సూపర్ సాఫ్ట్, షైనీ అండ్ ఈజీగా డిటాంగిల్ అయిపోయేది. నా మెయిన్ కన్సర్న్స్ వచ్చి నా హెయిర్తో, నా హెయిర్ ఎక్కువ డిటాంగిల్ అయిపోతుంది అండ్ వాల్యూమ్ ఎక్కువైపోతుంది, సాఫ్ట్గా ఉండదు, చాలా డ్రైగా ఉంటుంది, ఎందుకంటే వేవీ హెయిర్ కాబట్టి. సో నాకు మంచి షాంపూ దొరికింది నా ఫ్రిజీ హెయిర్కి అనుకున్నాను, కానీ షాంపూ ఎక్కువ యూస్ చేయాల్సి వచ్చింది, నార్మల్ షాంపూ కంటే ఫాస్ట్గా అయిపోయింది. సో ఈసారి పెద్ద బాటిల్ తీసుకుందాను, 400 ml బాటిల్ పర్చేస్ చేశాను. కానీ ఈసారి ఏమైందో ఏంటో నాకు తెలీదు, షాంపూ డిఫరెంట్గా అనిపించింది. షాంపూ టెక్స్చర్లో ఏం డిఫరెన్స్ లేదు, షాంపూ టెక్స్చర్ కలర్ అంతా బాగానే, స్మెల్ స్లైట్గా చేంజ్ అయింది. అండ్ హెయిర్ వాష్ తర్వాత పాత షాంపూ లాగా నాకు సూపర్ సాఫ్ట్ అండ్ షైనీ, ఈజీ డీటాంగిల్ ఇవేం అనిపించలేదు. లైక్ డీటాంగిల్ అయిపోతుంది, ఎందుకంటే నేను వెట్ హెయిర్ మీద చేస్తాను కాబట్టి ఓకే, డీటాంగిల్ వరకు ఓకే, కానీ సాఫ్ట్ అండ్ షైనీ నాకు అంతగా అనిపించలేదు. సో ఫస్ట్ వాష్ అప్పుడు నార్మల్గానే, మేబీ నా హెయిర్ ఎక్కువ డ్రై అయిపోయి ఉందేమో అనుకున్నాను. నెక్స్ట్ 2-3 వాషెస్ తర్వాత కూడా సేమ్ డ్రై అండ్ నార్మల్గానే ఉంది, పెద్దగా డిఫరెన్స్ ఏమీ లేదు. సో నాకు అర్థం కాలేదు, షాంపూ ఫార్ములేషన్ ఏమైనా చేంజ్ చేశారా, లేదా నేను కొన్న బ్యాచ్లో షాంపూ బాగా లేదా ఏంటో అన్నది నాకు అర్థం కాలేదు. నాకైతే ఫస్ట్ కొన్నప్పుడు ఉన్న ఫీలింగ్ అయితే రాలేదు, షాంపూ కొన్నాను కాబట్టి యూస్ చేశాను. సరే మళ్ళీ ఇంకోసారి కొని షాంపూ కంపేర్ చేసి చూద్దాం, ఫస్ట్ షాంపూలా ఉందా లేదా దీనిలాగే ఉందా అని చూద్దాం. అంటే కాస్ట్ ఎక్కువ ప్లస్ ఫాస్ట్గా అయిపోతుంది, అండ్ మేబీ సెకండ్ బాటిల్ లాగే మళ్ళీ సేమ్ రిపీట్ అయితే మనీ వేస్ట్ అని చెప్పి వదిలేశాను. ఇంత కాస్ట్ పెట్టి ఏమీ డిఫరెన్స్ లేకపోతే వేస్ట్ ఆఫ్ మనీ మళ్ళీ పర్చేస్ చేయాలనిపించలేదు. సో ఇది నా ఎక్స్పీరియన్స్, గుడ్ అని చెప్పలేను, బ్యాడ్ అని చెప్పలేను, అటు ఇటు కాకుండా మధ్యలో ఉంది. మళ్ళీ పర్చేస్ చేస్తానా అంటే మార్కెట్లో ఇంకా చాలా అఫోర్డబుల్ బ్రాండ్స్ ఉన్నాయి, సో మళ్ళీ పర్చేస్ చేద్దాం అనుకోవట్లేదు. ఓన్లీ ఒకటే రీజన్, మళ్ళీ పర్చేస్ చేసినప్పుడు కూడా నాకు సెకండ్ బాటిల్ అండ్ షాంపూ వస్తే కనుక వేస్ట్ ఆఫ్ మనీ. ఇంకా చాలా షాంపూస్ ఉన్నాయి, ట్రై చేస్తే అట్లా ఏదైనా నచ్చచ్చు. సో అందుకే నేను మళ్ళీ పర్చేస్ చేద్దాం అనుకోవట్లేదు. సో మీలో ఎవరైనా ఆల్రెడీ యూస్ చేస్తూ ఉన్నా ప్లీజ్ కామెంట్ చేయండి, అది నాకు అండ్ ఇంకెవరికైనా యూజ్ అవుతుంది. మేబీ ఇప్పుడు మీరు యూస్ చేస్తున్న షాంపూ బాగుంది అంటే నేను మళ్ళీ పర్చేస్ చేసి ట్రై చేస్తాను, ఎందుకంటే నాకు ఫస్ట్ టైం షాంపూ చాలా బాగా నచ్చింది, సెకండ్ టైం నచ్చలేదు. నాకు అదే అర్థం కాలేదు, ఫార్ములేషన్ చేంజా లేకపోతే బ్యాచ్ పోయిందా అన్నది నాకు తెలియదు. అంటిల్ నెక్స్ట్ టైం, స్టే హ్యాపీ, హెల్దీ అండ్ గార్జియస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై.